गाइस ఎలా ఉన్నారు అందరూ మమ్మీ రోజు సేమియా కస్టర్డ్ చేస్తుందన్నమాట చూడండి చూసి ఎంజాయ్ చేయడమే కాదు వాయిస్ మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడు గట్టిగా అంట మైక్ కొనమని చెప్తున్నాను గైస్ మనకు వచ్చేది ఇదే ఎక్కువ ఓ మైక్లో ఇంకా మైక్లో ఓకే సేమియా కస్టర్డ్ చేస్తుందన్నమాట సో ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా నాకు కూతురుది ఏంటమ్మది అన్నప్రాసన చెప్పు నాకు అన్నప్రాసన నాకు తిరగట్లేదు అన్నప్రాసన అది అవుతుందన్నమాట నాకు నత్తి కాదు అన్నం ముట్టించడం అని కూడా అంటారు అలా అని అన్నం ముట్టిస్తున్నారనమాట యా వచ్చింది సో ఇదేంటమ్మా సేమియా వేపడానికి నెయ్యి వేసింది అనమాట సేమియా వేపడానికి నెయ్యి వేసింది అనమాట నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదని చెప్పి ఇది కాజు ఓకే మొత్తం పంట కింద పడుతుందని చెప్పి బద్దకన్నా ఈ పలికే వాడతాను ఎక్కువ అన్నింటిలోకి కలిసి ముద్దకి కలుస్తుంది రేపో మాపో మా అమ్మ బెల్లం వచ్చి చేస్తుంది కదమ్మా అది కూడా పెడతాను రేపో మాపో అంటే ఎప్పుడు చేస్తావు కరెక్ట్గా చెప్పలేం కదా అందుకే రేపో మాపో నేను మా అమ్మని ఇప్పుడే నెయ్యి అయిపోయిందేమో ఇష్యూ అని అన్నది కానీ ఉంది ఇంకో డబ్బాలో ఉంది బట్ అయిపోయిందేమో అన్నది సో నేను అన్నా ఆయిల్తో వేసేయమ్మా వేపేసేయమ్మ ఆయిల్తో వేపుకోదంట పాలు ఇరిగిపోతాయంట సో కొత్త వాళ్ళకి చెప్తాను అంతేనా అమ్మ సేమియా పుల్లలు అంతే ఎక్కువైపోతుంది ఏ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్తో చేస్తావా ఫ్రూట్స్ ఇంకా సగ్గు నా చెయ్యి వస్తుంది మా అమ్మ సేమియా కేసర్ చేస్తారు బాగుంటుంది నాకు ఇష్టం ఈవినింగ్ చేస్తాను వద్దు చేస్తా నెక్స్ట్ ఫ్రైడే చేద్దాం అంటే ఫ్రైడే ఎందుకంటే ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉంటాను నేనే కాదు మా అమ్మ కూడా ఉంటుంది మాతో పాటు మా తమ్ముడు ఇంట్లో ఉన్నాడు అనుకో స్కూల్ హాలిడే అనుకో వాడు కూడా ఫాస్టింగ్ స్కూల్కి వెళ్తే లంచ్ బాక్స్ మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళు పొద్దున్నే వండేస్తే అమ్మమ్మ వాళ్ళది కర్రీ వేసి కొంచెం రైస్ పెట్టేసి ఇచ్చేస్తాం లేకపోతే టిఫిన్ తీసుకెళ్ళిపోతారు లంచ్కి కూడా వాడు మనకు అన్నమే కావాలని ఏం చేస్తారా ఏది పెట్టినా తింటాం కాకపోతే కర్రీ నేమ్ చెప్పకూడదు వాడు చెప్తే తింటారు చెప్పకపోతే ఏదైనా తినేస్తా ఒకసారి ఏమైంది వెళ్తాం మేకర్ వాడు తిన్నాడు నేను తినేస్తున్నా మా అమ్మ ఏమో ఐషో నేను తినిపించేస్తానులే తమ్ముడికి అడిగి తిన్నాడు అని చెప్పింది చెప్తే వాడేం చేశాడు తినేసాడు అన్నం మొత్తం అయిపోయాక ఏమని చెప్పాడు మా అమ్మ అడిగింది డాడీలు ఏం కర్రీ అనుకుంటున్నారు ఇది అని అంటే మటనే కదా మమ్మీ అంటున్నాడు పిచ్చేదవా లాస్ట్కి మిల్ మేకర్ రెడ్డి చెయ్యి అంటుండే మొత్తం తినేసాక తినేదంతసేపు ఏమనిపించలే నేను చెప్పాక చిరాకు వచ్చింది వాడికి అంతే పాలు గైస్ పాలు తాగితే నాలుగు తెల్లగా ఉంటాడు టీ తాగితే నల్లగా పెడతాడు ఇగో పక్కనుందే మా అమ్మ చెప్పింది చిన్నప్పటి నుంచి నాకు అదే చెప్పింది ఇప్పుడు కూడా అలాగే అలవాటు అవుతుంది ఇప్పుడు ఎవరైనా రేపు భోజనింగ్ నీ చెల్లి భోజనింగ్ రేపుతానుండు అంటే ఇప్పుడు ఎవరైనా గెస్ట్ ఇంటికి వెళ్ళినా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా ఐషు ఛాయ్ తాగుతావా అని అడిగారు అనుకో అని నేను తాగను ఎందుకు తాగనంటే నలగైపోతారంటే వాళ్ళు నవ్వుతారు తెలుసా ఇదంతా మా అమ్మ వాళ్ళే మా అమ్మే ఏంటో గాయస్ అంటే ఛాయ్ తాగితే పిల్లలు చబ్బిగా కాకుండా పక్కగా అయిపోతారు ప్లస్ అలవాటు అయిపోతుందండి ఆరిపోతారు అంటారు కదా అలా అంటే మా అమ్మకి అదొక సెంటిమెంట్ కాకపోతే ఏం అవ్వరు గైస్ మా అమ్మ అంతే అలా చెప్తుంది సో ఇలా అవ్వాలి గైస్ బెలూన్ సార్ బబుల్సే కదంట
ఇవి గైస్, ఇలా ఉడికాక సేమ్ వేసుకుని కొంచెం ఉడకాలి. ఇవి మరి ఉడకని ఇవి ఉడికాక ఉడకని. ఓ గైస్, గో ఇందులో బబుల్స్ కాదు, ఇది ఏమంటారు నాకు తెలియదు. సగ్గుబియ్యం ఈ స్టేజ్కి వచ్చేదాకా మరిగించుకోండి. అయ్యో వస్తలేవు ఇవి. అవి ఎలా వస్తే ఉడికే వరకు అని చెప్తే సరిపోతుంది. ఇవి వైట్ కలర్లో ఉంటాయి కదా, ఇలా పేల్ కలర్లో వచ్చేదాకా ఉడికించుకోండి. ఐ మీన్ ట్రాన్స్పరెంట్. యా, దానికి కలర్ ఏమి ఉండకూడదు, వైట్ వచ్చేది వాటర్ బబుల్స్ లాగా. వాటర్ బబుల్స్లో రావాలి. సో ఒక గ్లాస్లో పచ్చిపాలు అనేవి, పచ్చిపాలల్లో కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ అయితే బాగుంటుంది, అందుకే వేసేది. ఫ్రూట్స్ అలా చేసేదే కస్టర్డ్ పౌడర్తో రా. అంటే సేమియాలో ఫ్రిడ్జ్లో పెట్టు. సేమియాలోనే వేస్తున్నాం అన్ని. ఏ మాకు సినిమా రాలేదని నువ్వు చూసింది. ఓ లైలా లైలా. సరే అలా చికెన్ చేసేస్తాను. ఇలా ఓలా సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మావి కొంచెం మాడినాయి, డోంట్ మైండ్. మాడలేదు, ఈ కలర్లోనే ఫ్రై చేశాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది, సేమ్ మంచి కనబడుతుంది అందులో. మామూలు జనరల్గా అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటుంది. ఇలా అయితే ఫ్రూట్స్ అవన్నీ వేస్తాం కదా, ఇవి కూడా మంచిగా కనబడతాయని ఇలా ఫ్రై చేస్తాను. మాడిందని చెప్పేసారు, మంచి పని చేస్తాను. మాడలేదంట గైస్, అలానే ఫ్రై చేసుకోవాలంట. ఎన్ని స్పూన్ చేసేస్తున్నాను. మిక్స్ అయిపోవాలి. ఇంకా తిరగబోకేమో మమ్మీ వేసినావు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు మరి కిచెన్లో. అయ్యో ఇగో ఇప్పుడు కనబడుతుంది చూసుకోవచ్చు. కనబడయా? కనిపించా. సేమియా మరి కుడుకోకూడదు ఇప్పుడు, లైట్గానా. లైట్గా ఉంటుంది, లేదంటే మొత్తం క్రష్ పౌడర్ అది ఇది చిక్కగా అయిపోతాయి అన్నమాట. ఒకసారి ఇలా పొంగు రానివ్వండి. పొంగు కాదు, ఉడకాలి. ఉడకనివ్వండి. కొంచెం కస్టర్డ్ పౌడర్ పడుతుందేమో. వద్దు, చాలు, ఎక్కువ ఎక్కువ చిక్కబడితే చాలా ఉడికిన తర్వాత చక్కెర సో చక్కెర అండ్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసిందనమాట. మా పిల్లలు యాలకులు తినరు, అందుకని నేను యాలకులు వేయట్లేదు. అది యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది. మా టికెట్లు తిను, కిందికి పెట్టి కొంచెం. టికెట్లు అంటే ఏంటో అనుకోకండి, మేమే పిల్లలమ్మ పిల్లలు. టికెట్లు గాడిదలు. గాడిదలు నేను అన్నా ఇసు అన్నాను, వాడచ్చు, నువ్వు వాడద్దు. నేను అంటే అన్నాను నువ్వు. చూడు ఇప్పుడు స్వీట్ చూసుకుని, స్వీట్ అంటే చూసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మనకు సరిపోయిందా? నాకు బిస్కెట్ తిన్నాను కదా ముందు, స్వీట్. నేను ఇప్పుడే చాక్లెట్ తిన్నా. సరే, సరిపోకపోతే బాగోదు మా ఇటీ, నేను చూస్తాయి. నేను షుగర్ సరిపోలేదు వేసాను కొంచెం. షుగర్ సరిపోలేదని మా అమ్మ కొంచెం వేసింది. ఓకే, ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోండి. దీని తర్వాత ప్రాసెస్ ఇంకా ఉంది, చూపిస్తా. చల్లారి మా మామ వచ్చిండు, సెకండ్ మా పెడుతున్నాడు. యాక్చువల్లీ ఇంట్లో నేను మామ అన్నాను, చిన్మయ్య అంటాను. చిన్మయ్య అంతే, ఇది ఎలా ఉంచేది. సరే, నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు కూడా కష్టం. సో మ్యాంగో, ప్రోమోగ్రానైట్ అండ్ మీ ఇంట్లో యాపిల్ ఉంటే యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో లేదు కాబట్టి వేయలేదు. ఎస్, అండ్ బెనానా. ఇంకోటి వేయచ్చు కదా మా బనానా. ఎక్కువ
బనానా అంటే నాకు చాలా ఇష్టం గైస్. బనానా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు, ఉంటారు కొంతమంది, ఎక్కడో ఉంటారు. నేను ఎక్కడో వాళ్ళకే చెప్తున్నా. ఎక్కడో ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటున్నాం కదా. నాకు ఇష్టం అన్న, ఇష్టం లేదు అన్నేగా. గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ వేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్లో సీడ్స్ ఉంటాయి కాబట్టి గ్రీన్ గ్రేప్స్ వేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వాటర్ మెలన్ తప్ప. చూసారు ఎంత బాగుందో. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుంది. సో ఇది మ్యాటర్. రైట్.